ఈ కెపాసిటర్ గురించి ఇది చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు తెలుసు కదా, కెపాసిటర్ అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలామంది మనల్ని అడుగుతున్నారు, దీని గురించి డీటెయిల్గా చెప్పమని చాలామంది స్టూడెంట్స్ అడిగారు. కాబట్టి మనం కొంచెం దీన్ని డీటెయిల్గా క్లియర్గా బోర్డ్ ఎగ్జామ్కి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి మరలా ఐఐటీజే మెయిన్స్కి నీట్ ఎగ్జామ్కి సరిపడాడు మనం నీట్గా చెప్పుకున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంటే అసలు కెపాసిటర్ అంటే ఏంటి, కెపాసిటర్ మనం తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ ఏంటి, అది దేన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? దీంట్లో ఇంకేమైనా అప్లికేషన్ పార్ట్ ఉంటే ఏంటి, డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, ఇవన్నీ మనం కవర్ చేస్తాం. సో అసలు ఫస్ట్ కెపాసిటర్ అంటే ఏంటి అని ఎప్పుడైనా మీకు తెలుసుకోవాలనిపించింది అనుకోండి, ఫస్ట్ కెపాసిటర్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది తెలుసుకుంటే ఆ తర్వాత నుంచి కెపాసిటర్ ఎలా పనిచేస్తుంది అవన్నీ తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉందనుకోండి, లేదా ఎలక్ట్రిక్ డివైజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, హెవీ మిషన్స్, అవి స్టార్ట్ అవ్వాలంటే ఎక్కువ ఛార్జ్ అవసరం అవుతుంది, లేదా ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ అవసరం అవుతుంది. ఇలాగా ఎక్కువ ఛార్జ్ని కానీ ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ని కానీ సడన్గా మనకు కావాలనుకోండి, దానికోసం ఒక ఛార్జ్ డివైస్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఆ ఛార్జ్ స్టోరింగ్ డివైస్ని మనం కెపాసిటర్ అంటాం. ఓకేనా? రైట్. సో అసలు ఈ ఛార్జింగ్ స్టోరింగ్ డివైస్ అంటే క్లియర్గా చెప్పాలంటే ఈ కెపాసిటర్ అంటే ఏంటంటే, మీరు వాటర్ ట్యాంక్ తెలుసు కదా, వాటర్ ట్యాంక్ ఏం చేస్తుంది? జనరల్గా వాటర్ ట్యాంక్ వాటర్ని స్టోర్ చేస్తుంది. మరి వాటర్ ట్యాంక్లో వాటర్ ఎలాగైతే స్టోర్ అవుతుందో ఛార్జ్ని స్టోర్ చేయడానికి ఒక డివైస్ కావాలి కదా, రైట్? ఆ ఛార్జ్ని స్టోర్ చేసే డివైస్ పేరే కెపాసిటర్. మీకు కొంత అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఒక ఛార్జ్ని స్టోర్ చేసామనుకోండి, నీకు సడన్గా ఛార్జ్ అవసరమైంది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో ఈ రకంగా ఛార్జ్ని స్టోర్ చేసే ఒక డివైస్ని కెపాసిటర్ అని పేరు పెట్టాం. సో ఏ ఛార్జ్ స్టోరింగ్ డివైస్ ఈజ్ కెపాసిటర్ అని అనుకుందాం అనుకోండి, ఈజ్ కెపాసిటర్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది, ఏంటి టెక్నాలజీ దీంట్లో మనం స్టడీ చేయాలి, ఇవన్నీ మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు, కాబట్టి ఖచ్చితంగా నీట్గా వినండి. దీని గురించి డీటెయిల్గా చెప్తాను, ఒక 3-4 వీడియోస్లో తయారు చేస్తాను, వినండి. అంటే బేసిక్ అంటే ఇప్పుడు బోల్డ్ అని రకాల కెపాసిటర్స్ ఉన్నాయి, రకరకాల కెపాసిటర్స్ ఉన్నాయి మార్కెట్లో. ఎందుకంటే ఫ్యాన్లోని జనరేటర్లు వాటిలో రకరకాల కెపాసిటర్లు. అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇంకా కొత్త కెపాసిటర్లు అన్నీ వచ్చాయి. కానీ వాటన్నిటికీ బేసిక్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే బేసిక్ మోడల్ కెపాసిటర్ గురించి మనం ఇప్పుడు స్టడీ చేస్తాం. ఓకేనా? ఇందాక మనం ఏమనుకున్నాం, కెపాసిటర్ అంటే ఛార్జ్ స్టోర్ డివైస్ అనుకున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్లేట్ మీద, ఓకేనా, సపోజ్ ఇలా ఉంటుందని సైడ్ వ్యూ చూస్తే ఇలా ఛార్జ్ ఇచ్చాము అనుకోండి, ఇలా ఛార్జ్ స్టోర్ అయి ఉంటుంది. అవునా? ఛార్జ్ స్టోర్ అయి ఉంటుంది. డైరెక్ట్గా చూసామనుకోండి ఇలా కనబడుతుంది. అంటే ఒక ప్లేట్ మీద ఛార్జ్ ఇచ్చినప్పుడు ఛార్జ్ ప్లేట్ అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, అంటే కండక్టింగ్ ప్లేట్ కాబట్టి. ఓకేనా? డయాగ్రామ్ అర్థమైందా? అయితే దానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది, 1000 లీటర్ అని ఉంది. అంటే అర్థం ఏంటి, 1000 లీటర్ కంటే ఛార్జ్ ఎక్కువ వాటర్ వేస్తే దాంట్లో నిలబెట్టుకోలేక బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఒక ఆబ్జెక్ట్కి, ఒక ప్లేట్కి మనం ఛార్జ్ ఇస్తున్నాం అనుకోండి, దాని డైమెన్షన్స్ ప్రకారం అంటే దాని సైజు ప్రకారం కొంత ఛార్జ్నే అది తీసుకోగలదు. అంతకంటే ఛార్జ్ ఎక్కువ ఇచ్చాము అనుకోండి, అదేమవుతుందంటే సరౌండింగ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని
లీక్డ్ ఛార్జ్ అని అంటాం, అంటే లీక్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే దీనికి స్టోర్ చేసుకునే కెపాసిటీ లిమిటెడ్. కెపాసిటీ అంటే ఇక్కడ ఏంటంటే ఎంత ఛార్జ్ని అయితే అది స్టోర్ చేసుకుంటుందో, ద ఎబిలిటీ ఆఫ్ ద స్టోరింగ్ ఈజ్ కాల్డ్ కెపాసిటీ. ద ఎబిలిటీ ఆఫ్ ద స్టోరింగ్ ఆఫ్ ద ఛార్జ్ ఈజ్ కాల్డ్ కెపాసిటీ. అంటే ఎంత ఛార్జ్ని అయితే స్టోర్ చేసుకోగలుగుతుందో దాన్ని కెపాసిటీ అని అంటారు. సో ప్లేట్ ఏని తీసుకున్నాం అనుకోండి, ఓకేనా? దానికి కొంత ఎబిలిటీ ఉంటుంది. అంతకంటే ఛార్జ్ ఎక్కువ ఇచ్చినప్పుడు సరౌండింగ్స్కి లీక్ అయిపోతుంది. కానీ మనకి ఏంటంటే ఎక్కువ ఛార్జ్ని మనం స్టోర్ చేయగలిగాం అనుకోండి, ఓకేనా? ఎక్కువ ఛార్జ్ స్టోర్ చేయగలిగితే మనకు అవసరమైనప్పుడు ఎక్కువ ఛార్జ్ని ఉపయోగించుకోవచ్చు అనేది మన ఆలోచన. అర్థమవుతుందా? సో అందుకని దీనికి కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే దాంట్లో ఇంకా ఛార్జ్ని స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ పెరుగుతుందన్నమాట. జనరల్గా ఏం చేస్తామంటే ఒక బాడీకి లో ఛార్జ్ ఎక్కువ ఉండాలి అంటే ఆ బాడీ మీద పొటెన్షియల్ని డిక్రీజ్ చేయగలిగితే, అర్థమవుతుందా? పొటెన్షియల్ డిక్రీజ్ చేయగలిగితే ఆ ఛార్జ్లో స్టెబిలిటీ వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది. చెప్తాను, అర్థమవుతుంది. టెన్షన్ పడదు, క్లియర్గా చెప్తాను, టెన్షన్ పడదు, కూల్గా వినండి, ఓకేనా? ఆల్రెడీ ప్లేట్ ఏకి కొంత కెపాసిటీ ఉందా లేదా? కొంత ఛార్జ్ ఉంది కదా, అంటే కొంత కెపాసిటీ ఉంది. దీన్ని ఏదో ఒకటి చేస్తే ఇంకా ఛార్జ్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది, ఓకేనా? దానికోసం మనం ఏం చేయాలి చూద్దాం. ఇది ప్లేట్ ఏ. మనకి స్ట్రక్చరల్గా చూసుకుంటే ప్లేట్ ఏ, ఇదిగోండి ప్లేట్ ఏ. ప్లేట్ ఏ అంటే ఇక సైడ్ వ్యూ వేయలేదు, ఇది ప్లేట్ ఏ. దాంట్లో పాజిటివ్ ఛార్జ్ ఇలా స్టోర్ అయి ఉందనుకోండి. మనం ఒక న్యూట్రల్ ప్లేట్ని తీసుకొచ్చాం, బి అనే న్యూట్రల్ ప్లేట్ని తీసుకొచ్చాం. ఏం చేసాం? బి అనే న్యూట్రల్ ప్లేట్. మీకు తెలుసు కదా న్యూట్రల్ ప్లేట్ అంటే, కొంతమంది ఏమంటారంటే న్యూట్రల్ ప్లేట్ అంటే ఛార్జ్ జీరో అంటారు, లేదా జీరో. కరెక్ట్, న్యూట్రల్ అంటే జీరో, అందులో డౌటే లేదు. న్యూట్రల్ అంటే జీరో. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అవసరమైతే ఆ జీరోని మనం సెపరేట్ చేయొచ్చు. ఎలా సెపరేట్ చేయొచ్చు? పాజిటివ్ నెగిటివ్ కింద సెపరేట్ చేయొచ్చు. అంటే +2 -2 కింద కానీ, +3 -3 కింద కానీ, +4 -4 కింద కానీ సెపరేట్ చేయొచ్చు, ఓకేనా? అలా ఈ న్యూట్రల్ ప్లేట్ని ప్లేట్ ఏ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ జీరో ఉండే ఛార్జ్ స్ప్లిట్ అవుతుంది. ఎలా స్ప్లిట్ అవుతుంది? పాజిటివ్ నెగిటివ్ కింద స్ప్లిట్ అవుతుంది. ఈ న్యూట్రల్ బాడీ ఏమవుతుంది? నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కింద స్ప్లిట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్లేట్ బిలో ఉన్న టోటల్ ఛార్జ్ ఎంత చెప్పండి? మళ్ళీ జీరోయే. కానీ ఆ జీరో అనే న్యూట్రల్ ప్లేట్ పాజిటివ్ నెగిటివ్ కింద డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు ఎలా వచ్చింది? నేను అక్కడ ఒక పద్ధతిలో రాశాను. ఎలా రాశాను చెప్పండి? నెగిటివ్ని దీనివైపు, పాజిటివ్ని దీనివైపు రాశాను. అయితే నాకు డౌట్ వచ్చింది, నెగిటివ్ ఇటువైపు ఎందుకు రాశాం? నెగిటివ్ ఇటువైపు రాయొచ్చు కదా, పాజిటివ్ ఇటు రాయొచ్చు కదా, ఓకేనా? కానీ మీకు ఒక విషయం తెలుసు, ఇది జీరో అనుకున్నాం కదా, న్యూట్రల్ ప్లేట్ అంటే జీరో అనుకున్నాం. దాన్ని మనం నెగిటివ్ పాజిటివ్ కింద డివైడ్ చేద్దాం అనుకున్నాం. ఈ జీరో నెగిటివ్ పాజిటివ్ కింద డివైడ్ అయినప్పుడు ఈ నెగిటివ్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది, అలాగే పాజిటివ్ని రిపల్ చేస్తుంది. రిపల్ అంటే డండం, అట్రాక్షన్ అంటే డండం. ఈ రకంగా అపోజిట్ ఛార్జ్ నియరర్ సైడ్, లైట్ ఛార్జ్ ఫార్దర్ సైడ్ వెళ్తుంది. అర్థమవుతుందా? అన్లైట్ ఛార్జ్ నియరర్ సైడ్, లైట్ ఛార్జ్ ఫార్దర్ సైడ్ వెళ్తుంది. సో ఈ రకంగా వెళ్ళినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ నెగిటివ్ పొటెన్షియల్ని, పాజిటివ్ ఛార్జ్ పాజిటివ్ పొటెన్షియల్ని ఇస్తుంది, ఓకేనా? ప్లేట్ ఏకి ఏం చేస్తుంది? నెగిటివ్ ఛార్జ్ నెగిటివ్ పొటెన్షియల్, పాజిటివ్ ఛార్జ్ పాజిటివ్ పొటెన్షియల్ ఇస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఉందా, పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఉందా చెప్పండి? ప్లేట్ ఏకి నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఉందా, పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఉందా? రైట్, మీరు చెప్తున్న కరెక్టే. నెగిటివ్ ఛార్జే దగ్గర ఉంది, పాజిటివ్ ఛార్జ్ దూరంగా ఉంది. కాబట్టి నెగిటివ్ పొటెన్షియల్ గ్రేటర్ దాన్ పాజిటివ్ పొటెన్షియల్. అంటే ఇది ఇచ్చే నెగిటివ్ పొటెన్షియల్ ఎఫెక్ట్ పాజిటివ్ పొటెన్షియల్ ఎఫెక్ట్ కంటే
ఎక్కువ ఉంది. కాబట్టి నెగిటివ్ పొటెన్షియల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఓవరాల్గా ఏమవుతుంది, ఈ ప్లేట్ ఏకి నెగిటివ్ పొటెన్షియల్ ఇవ్వబడుతుంది. అంటే పొటెన్షియల్ డిక్రీజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే నెగిటివ్ పొటెన్షియల్ అంటే నెగిటివ్ ఇచ్చింది, పాజిటివ్ ఇచ్చింది, పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ. ఎందుకు? దీనికంటే దగ్గరగా ఉండడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అంటే టోటల్గా ఏ యొక్క పొటెన్షియల్ నెగిటివ్ పొటెన్షియల్ వచ్చి పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓకేనా, దీనివల్ల ఏమవుతుందంటే ప్లేట్ ఏ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? పొటెన్షియల్ డిక్రీజ్ అయితే ఏమవుతుందంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. ఎనర్జీ డిక్రీజ్ అయితే దాంట్లో స్టెబిలిటీ పెరుగుతుంది. ఓకేనా? సో ఆ రకంగా దీనికి ఇచ్చిన ఛార్జ్ క్యూకి మనం పొటెన్షియల్ తగ్గించడం ద్వారా దానికి స్టెబిలిటీ పెంచుతున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం ఏం జరుగుతుందో. అంతవరకు పొటెన్షియల్ డిక్రీజ్ అయింది. ప్లేట్ ఏ, మళ్ళీ దాన్ని ఇక్కడ రాస్తున్నా ఏ, అది పాజిటివ్ ఛార్జ్ ఆల్రెడీ ఉంది. ఓకేనా? ప్లేట్ బిని న్యూట్రల్ ప్లేట్ని తీసుకొచ్చాం. ఓకేనా? ప్లేట్ బి అనే న్యూట్రల్ ప్లేట్ని తీసుకొచ్చినప్పుడు అన్లైక్ ఛార్జ్ దగ్గరకు వచ్చింది. ఓకేనా? అదే ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ లైక్ ఛార్జ్ ట్రిపుల్ ఏ దూరంగా వచ్చింది. ఇది నెగిటివ్ పొటెన్షియల్ ఇచ్చింది, ఇది పాజిటివ్ పొటెన్షియల్ ఇచ్చింది. అయితే మనం ఏం చేసాం, దీనికి చిన్న అరేంజ్మెంట్ ఇచ్చాం, ఎర్తింగ్ చేసాం. అంటే ఒక వైర్ని తీసుకొచ్చి ఇలా గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. దీన్ని ఏమంటాం, ఎర్తింగ్. ఇలా ఎప్పుడైతే ఎర్తింగ్ చేసామో పాజిటివ్ పొటెన్షియల్ అంతా గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది ఎలా మారిపోతుంది, ఓకే చూడండి ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎలా మారిపోయింది, ఓకే, కేవలం నెగిటివ్ ఛార్జ్ మాత్రమే ఉన్న ప్లేట్ బి కింద మారిపోయింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సార్ ఇప్పుడు ఎర్తింగ్ చేసాం, పాజిటివ్ ఛార్జ్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది కదా, రైట్, మరి నెగిటివ్ కూడా వెళ్ళిపోవచ్చు కదా అనే క్వశ్చన్ మీరు నన్ను అడుగుతారు. ఈ నెగిటివ్ ఛార్జ్ ప్లేట్ బి మీద ఉండే నెగిటివ్ ఛార్జ్ ఏదో అట్రాక్ట్ అయింది, కుछ होता है. ఓకే, అర్థం చేసుకోండి. అట్రాక్షన్ ఉండడం వలన ఇది ఉండిపోతుంది, రైట్. ఉండిపోయినప్పుడు ఈ పాజిటివ్ మాత్రం దీంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నెగిటివ్ పొటెన్షియల్ ఇస్తుంది. ఇందాకైతే నెగిటివ్ పాజిటివ్ ఉంది, సపోజ్ -3 + 2 లాగా, ఇక్కడ -1 వస్తుంది, అంటే పొటెన్షియల్ డిక్రీజ్ అయింది. ఇక్కడ ఓన్లీ -3 ఉంది, +2 పోయింది. కాబట్టి ఏమవుతుంది, నెగిటివ్ పొటెన్షియల్ ఇంకా ఇచ్చాం అనమాట. ఎప్పుడైతే నెగిటివ్ పొటెన్షియల్ దీనికి ఇచ్చామో దీని పొటెన్షియల్ లెవెల్ ఇంకా తగ్గుతుంది. పొటెన్షియల్ తగ్గడం అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవ్వడం. సో ఎప్పుడైతే ఛార్జ్ యొక్క పొటెన్షియల్ తగ్గుతుందో దాని స్టెబిలిటీ పెరిగి, ఈ ప్లేట్ యొక్క స్టెబిలిటీ పెరిగి అది ఇంకా ఛార్జ్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఆ రకంగా పొటెన్షియల్ని డిక్రీజ్ చేయడం ద్వారా ఛార్జ్ని మనం స్టోర్ చేయగలిగితే, అర్థమవుతుందా, దాన్ని మనం ఏమంటాం, కెపాసిటర్ అంటాం. C = Q/V. ఏంటన్నది C = Q/V అంటే దాంట్లో ఉండే ఛార్జ్ ఇదేమైంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జ్ అయింది కదా, ఛార్జ్ బై పొటెన్షియల్ డిఫరెన్స్. C = Q/V అనే కండిషన్ ద్వారా ఇందులో ఇప్పుడు ఈ కండిషన్లో ఏమవుతుంది, యూ కెన్ గివ్ ఫర్దర్ ఛార్జ్. ఈ కండిషన్లో పొటెన్షియల్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ నువ్వు ఛార్జ్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో కెపాసిటర్ ఈజ్ ఎ డివైస్. దీన్ని ఎలా డిఫైన్ చేశాడంటే, కెపాసిటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 2 equal and opposite charged plates are separated by
certain distance at low potential difference, okay, is known as capacitor. అంటే ఇది బేసిక్ డెఫినేషన్ అన్నమాట. అంటే కెపాసిటర్ ఇస్ డిఫైన్డ్ as two equal and opposite charged plates are separated by certain distance. కొంత డిస్టెన్స్ లో సెపరేట్ అయి ఉన్నాయి. ఓకే, సో లో పొటెన్షియల్ ఉండాలి, ఎందుకంటే పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది కదా. ఈ రకంగా డిక్రీజ్ అయ్యి లో పొటెన్షియల్ ఉండే ఒక డివైస్ మనం కెపాసిటర్ అంటాం. ఓకేనా, మీకు అర్థమైందని అనుకోవచ్చా? సరే, ఇప్పుడు ఈ కెపాసిటర్లో మనం తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ ఏమైనా ఉందా చూద్దాం, ఏంటుందో చూద్దాం. సరే, ఇప్పుడు ఒక కెపాసిటర్లో మనం తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ ఏంటి, దాంట్లో మనం ఎలాంటి కేసెస్ మనం స్టడీ చేయాలి అని చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తెలుసుకునే ముందు ఎలక్ట్రోస్టాటిక్స్లో అని ఒక పాయింట్ ఉంది. ఒక మెటల్ ప్లేట్ అంటే క్యూ అనే ఛార్జ్ ఉండే ఇలా ఉందనుకో, క్యూ అనే ఛార్జ్ ఉండే ప్లేట్, అంటే ఇలా క్యూ అనే ఛార్జ్ ఉండే ప్లేట్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై 2ε0. ఎంతమంది? సిగ్మా బై 2ε0. అంటే సిగ్మా అంటే ఎవరు? వేర్ దీని ప్లేట్ ఏరియాని ఏ అనుకుందాం, ఇదంతా ఈ ఏరియా ఉంది కదా, దాన్ని ఏ అనుకుందాం. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ బై ఏరియా. దీన్ని సిగ్మాని ఏమంటాం అంటే ఛార్జ్ డెన్సిటీ. ఏమంటామా? ఛార్జ్ డెన్సిటీ. ఓకేనా, అప్పుడు దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ పాజిటివ్ ప్లేట్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సిగ్మా బై ε0 అంటాం. ఇందాక మనం తయారు చేసిన కన్స్ట్రక్షన్ ప్రకారం కెపాసిటర్ అంటే ఎవరు? ఒక పాజిటివ్ ప్లేట్, ఒక నెగిటివ్ ప్లేట్ సర్టెన్ డిస్టెన్స్లో సెపరేట్ అయ్యి ఉంటే దాన్ని కెపాసిటర్ అన్నాం. మరి ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఓకే, దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, అవునా? పాజిటివ్ ఛార్జ్ అంటే ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఓకేనా. పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ పాజిటివ్, ఈ పాజిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 2ε0. అలాగే నెగిటివ్ ఛార్జ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే, టువర్డ్స్ నెగిటివ్ ప్లేట్. సో ఈ రకంగా సిగ్మా బై 2ε0. సో ఈ రకంగా దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్ ఉన్నాయి. ఎటు నుంచి ఎటు ఉన్నాయి చెప్పండి? పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉన్నాయి. కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుందంటే సిగ్మా బై 2ε0 ప్లస్ సిగ్మా బై 2ε0. టోటల్ ఎంత అయింది? ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ε0. ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం మనం? చార్జ్ డెన్సిటీ క్యూ బై ఏ అనుకున్నాం కదా, క్యూ బై ఏ0. ఓకేనా. సో అంటే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్, ఇక్కడ అల్టిమేట్గా మనం ఏం చదువుతున్నాం అంటే ఈ రెండు ప్లేట్స్ మధ్య ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయింది వాటి మధ్య. సో ఇక్కడ ఒక బ్రీఫ్గా మళ్ళీ రాస్తున్నాను చూడండి. దీన్నే ఇక్కడ రాస్తున్నా, పాజిటివ్ ప్లేట్, ఓకేనా, ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. మొత్తం వాటి మధ్య ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది? ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఆ ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? క్యూ బై ఏ0. మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఒక రిలేషన్ ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఉందంటే వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వి అనుకుంటే, వి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే, ఈ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డి అయితే, ఓకేనా, డి అయితే వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి బై డి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి బై డి. పొటెన్షియల్ డిఫరెన్స్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం ఎంత ప్రూవ్ చేసాం? క్యూ బై ఏ0 అని ప్రూవ్ చేసాం, ఈజ్ ఈక్వల్స్ టు వి బై డి. సో ఈ క్యూ బై వి రాసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ε0 ఏ బై డి. ఓకేనా. సో మన డెఫినేషన్ ప్రకారం టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్, ఇది పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్, ఆర్ సెపరేటెడ్ బై, ఒక్కొక్క దాని మీద ఎంత ఉంది? ప్లస్ క్యూ కానీ మైనస్ క్యూ ఏదో ఒకటి తీసుకోండి. క్యూ అనే ఛార్జ్
వి అనే పొటెన్షియల్ డిఫరెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ క్యూ బై విని మనం ఏం పేరు పెట్టాం, కెపాసిటీ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. సో ఏ ప్లేట్ అంటే ఏ ఏరియా ఉండే ప్లేట్ మీద అంటే ఏ ఏరియా ఇదనమాట, ఏ ఏరియా సైడ్ మనం ఇలా చూస్తాం ఇదనమాట, ఏ ఏరియా ఉండే ప్లేట్ మధ్య, ఓకేనా, ఏ ఏరియా ఉండే ప్లేట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ డి డిస్టెన్స్లో సెపరేట్ చేసినప్పుడు దాని యొక్క కెపాసిటీ అంటే అది స్టోర్ చేయగలిగే ఛార్జ్ యొక్క కెపాసిటీ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఓకేనా, ఏ అంటే ఇలా చూస్తున్నాం కదా ఇదనమాట ఏరియా ఆఫ్ ద ప్లేట్, అలా ఏరియా ఆఫ్ ద ప్లేట్, ఇది ఏరియా ఆఫ్ ద ప్లేట్, రైట్. డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్, ఎప్సిలాన్ నాట్ అంటే కాన్స్టెంట్, డైరెక్ట్ కాన్స్టెంట్. ఆ రకంగా దీని ప్యారల్ ప్లేట్ కెపాసిటీ అంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఆఫ్ ఈచ్ ఏరియా ఏ which are separated by distance d, then capacity C is equals to epsilon naught A by D. అంటే ఇప్పుడు కెపాసిటర్ యొక్క కెపాసిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ ఏరియా యొక్క ఆ ప్లేట్ యొక్క ఏరియా మీద, ఆ రెండు సెపరేట్ చేసిన డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, రైట్. ఇంకేమైనా డిపెండ్ అయి ఉంటుందా, ఇంకేదైనా ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుందా చూద్దాం. సో అది కాన్సెప్ట్, మీకు అర్థమైంది కదా. C is equals to epsilon naught A by D. సో ఫర్దర్గా ఇక్కడ మనం ఒక వర్డ్ని స్టడీ చేయబోతున్నాం, ఏంటంటే డైఎలక్ట్రిక్ అనే ఒక వర్డ్ని స్టడీ చేయబోతున్నాం. వాట్ ఈస్ మెంట్ బై డైఎలక్ట్రిక్? డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే స్ట్రిక్ట్గా చెప్పాలంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే నాన్ కండక్టర్ అని చెప్పేసుకోవచ్చు. కండక్టర్స్ అంటే ఎవరు, మెటల్స్ అవి. నాన్ కండక్టర్స్ అంటే ఎవరు, ప్లాస్టిక్, వుడ్, రబ్బర్ అలాంటివి. ఏదైనా జనరల్గా రబ్బర్ని యూజ్ చేస్తాం. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే సింపుల్గా చెప్పాలంటే నాన్ కండక్టర్స్. ఇన్సులేటర్ అని చెప్పొచ్చు కానీ నాన్ కండక్టర్, ఇన్సులేటర్ అని కూడా చెప్పుకోవచ్చు, నాన్ కండక్టర్ అనమాట. సో రైట్, ఇలాంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏముంటుందో చూద్దాం. సపోజ్ ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ని తీసుకుందాం, ఒక డైఎలక్ట్రిక్ ఆబ్జెక్ట్ లేదా స్లాబ్ అంటే ముక్క, బ్రిక్ లాగా అనమాట. దీంట్లోని సపోజ్ మెటీరియల్ అంటే జనరల్గా ఎలా ఉంటాయి, మాలిక్యూల్స్ ఉంటాయి కదా, మాలిక్యూల్స్లో ఉంటే ఏముంటాయి, యాటమ్స్ ఉంటాయి కదా. యాటమ్స్లో ఎవరెవరు ఉంటారు, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక మాలిక్యూల్ తీసుకున్నాం అనుకుంటే దాంట్లో బోల్డ్ అని ప్రోటాన్స్ ఉంటాయి, బోల్డ్ అని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ బోల్డ్ అని ప్రోటాన్స్ ఉండే పాజిటివ్ ఛార్జ్, సపోజ్ బోల్డ్ అని ప్రోటాన్స్ ఉన్నాయి, సపోజ్ ఇదేనా యాటమ్, ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయి. ఇలాగే మళ్ళీ ఇంకో మాలిక్యూల్ అంటే బోల్డ్ అని యాటమ్స్ ఉండాలి కదా. సో ఈ రకంగా ఈ పాజిటివ్ ఛార్జ్ అన్ని కలిపి ఒక పాజిటివ్ కింద, నెగిటివ్ ఛార్జ్ అంతటిని కలిపి ఒక నెగిటివ్ కింద తీసుకుంటే ఒక మాలిక్యూల్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం, పాజిటివ్ కింద నెగిటివ్ కింద ఇండికేట్ చేస్తాం. ఓకేనా, ఒక మాలిక్యూల్ని దాంట్లో ప్రోటాన్స్ అన్ని కలిపి ఒక పాజిటివ్ కింద, ప్రోటాన్స్కి ఉండే ఛార్జ్ అంతటిని కలిపి ఒక పాజిటివ్ కింద, ఎలక్ట్రాన్స్కి ఉండే ఛార్జ్ అంతటిని కలిపి ఒక నెగిటివ్ ఛార్జ్ కింద ఇండికేట్ చేస్తాం. సో అలాంటి మాలిక్యూల్స్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ చాలా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి చూద్దాం. పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, ఈ రకంగా డిఫరెంట్ డైరెక్షన్లో ఉండడం వలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయింది అనుకోండి, వాటి మధ్య ఒక రకమైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. సో ఈ రకంగా దీనికి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, 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 అలాగే డిఫరెంట్ డైరెక్షన్ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ డెవలప్ అయ్యాయి. డెవలప్ అయితే ఏమవుతుంది, టోటల్గా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, అంటే దాంట్లో ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. ఓకేనా, సో ఇలాంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ 2 టైప్స్ అంటాం. ఏంటంటామంటే పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటాం. చూద్దాం ఆ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి కొంచెం మాలిక్యూల్స్ తీసుకున్నాం డైఎలక్ట్రిక్ స్లాబ్లో. ఇది ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్, దీంట్లో
మాలిక్యూల్స్ ఇలా అరేంజ్ అయ్యే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోవడానికి ఏముంది, ఓకేనా. సో ఈ నెగిటివ్ లైన్ని ఒక సెంటర్ ఉందనుకోండి, పాజిటివ్స్ అన్నిటికీ ఒక సెంటర్ ఉందనుకోండి. అంటే నెగిటివ్కి అంతా ఒక సెంటర్, పాజిటివ్స్కి అంతా ఒక సెంటర్ ఉందనుకోండి. ఈ రెండు కోయిన్సైడ్ అయిపోయాయి. అర్థమవుతుందా? ఈ నెగిటివ్స్కి ఉండే సెంటర్ అంతా, ఇదిగో నెగిటివ్స్కి అంతా సెంటర్ ఇక్కడే ఉంది, పాజిటివ్స్ అంతకి సెంటర్ ఇక్కడే ఉంది. సో ఈ రకంగా మాలిక్యూల్స్లో ఉండే నెగిటివ్ యొక్క సెంటర్, మాలిక్యూల్స్ ఉండే పాజిటివ్ యొక్క సెంటర్ కోయిన్సైడ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమంటాం అంటే దీన్ని నాన్ పోలార్. ఏమంటాం? నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. ఏమంటాం? నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇంకొక మెటీరియల్ చూపిస్తాం. దీంట్లో పాజిటివ్లా ఉంది, నెగిటివ్లా ఉంది. పాజిటివ్ నెగిటివ్. ఈ పాజిటివ్స్కి ఉండే సెంటర్ ఇక్కడ ఉంది, ఈ నెగిటివ్స్కి ఉండే సెంటర్ ఇంకెక్కడో ఉందనుకోండి. అంటే పాజిటివ్స్ యొక్క సెంటర్, నెగిటివ్స్ యొక్క సెంటర్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయ్యి ఉంటే, చూడండి మనకి ఎర్త్కి ఎలాగా నార్త్ పోల్ సౌత్ పోల్ సెపరేట్గా ఉంటాయి, అలా పాజిటివ్ నెగిటివ్ సెపరేట్ అయ్యి ఉంటే దాన్ని పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అని అంటాం. దాన్ని ఏమంటాం? పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటాం. సో పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏమవుతుందంటే, దీని పాజిటివ్ యొక్క సెంటర్, నెగిటివ్ యొక్క సెంటర్ సెపరేట్ అయి ఉన్నాయి కాబట్టి చిన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అదే కానీ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈజ్ 0. అదే కానీ పోలార్ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో చిన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇదంతా చెప్పుకుంటున్నాను తప్ప రియల్గా అయితే మన కెపాసిటర్లోకి వెళ్ళేసరికి అంతా ఒకటే. ఓకేనా? రైట్. ఇప్పుడు నాన్నగారు ఇంటికి వచ్చినంత వరకు ఒకలా ఉంటాం. నాన్నగారు ఇంటికి వచ్చాక అన్నయ్య సైలెంట్గా ఉంటాడు, తమ్ముడు సైలెంట్గా ఉంటాడు. అంతవరకు నాన్నగారు ఇంటికి వచ్చినంత వరకు ఎలా అన్నయ్య ఇలా ఉంటాడు, తమ్ముడు ఇలా ఉంటాడు. నాన్నగారు వచ్చాక పోలార్ ఈక్వల్. అవునా కదా? సేమ్ ఇది అంతే. ఈ పోలార్ మెటీరియల్ అయినా నాన్ పోలార్ మెటీరియల్ అయినా ఏమవుతుందో చూద్దాం. ఈ కెపాసిటర్లో పెట్టినప్పుడు డైఎలక్ట్రిక్ మెటీరియల్ని, ఇలాంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ని కెపాసిటర్ అంటే ఇందాక మనం ఏమనుకున్నాం? ఈక్వలెంట్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై సర్టెన్ డిస్టెన్స్ అనుకున్నాం. అలాగా ఓకేనా? ఇలా సెపరేట్ అయ్యి ఉన్నాయి. దీంట్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్ మనం ఇలా పెట్టినప్పుడు మాలిక్యూల్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయితే, ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. పాజిటివ్కి నెగిటివ్కి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఇందాక డైఎలక్ట్రిక్ మెటీరియల్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకున్నాం కదా, అవన్నీ టర్న్ అయిపోతాయి. ఎలా టర్న్ అయిపోతాయి? డంటాము. సో ఈ రకంగా ఈ మాలిక్యూల్స్ అన్ని టర్న్ అయిపోతాయి. ఎలా టర్న్ అయిపోయి చూసారా మీరు? నెగిటివ్ పాజిటివ్ వైపు, పాజిటివ్ నెగిటివ్ వైపు టర్న్ అయిపోయి. సో అందువల్ల దీంట్లో చిన్న స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. దీనికి డెవలప్ అవుతుంది, దీనికి డెవలప్ అవుతుంది, దీనికి డెవలప్. ఇవన్నీ ఒకే డైరెక్షన్లో ఉండడం వలన ఈ కెపాసిటర్ ప్లేట్ వల్ల వచ్చిన ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అపోజిట్గా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అది ఎలా డెవలప్ అయింది? ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ మాలిక్యూల్లో డెవలప్ అయింది. అది ఎలా డెవలప్ అయింది? ప్లేట్స్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అపోజిట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. రైట్? సో కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? అర్థమైంది. E మైనస్ E డాష్ అవుతుంది. అవునా కదా? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? E మైనస్ E డాష్ అవుతుంది. కాబట్టి E మైనస్ E డాష్ అన్నది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ E డాష్ అన్నది E/2 అనుకోండి. అంటే ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఇది సగం ఉందనుకోండి. అప్పుడు ఈ నెట్ ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? E మైనస్ E/2 అంటే ఎంతది? ఈ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు E/2. ఓకేనా? సపోజ్ E డాష్ ఈజ్ ఈక్వల్స్ టు
3e/4 అంటే 3/4 దీంట్లో 3/4 టైమ్స్ డెవలప్ అయింది అనుకోండి. అప్పుడు ఈ నెట్ ఎంత అవుతుంది? e మైనస్ 3e/4 అంటే ఎంత అవుతుంది? e/4. ఆ రకంగా వస్తున్న నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? e/2 కానీ e/4 కానీ e/6 కానీ e/8 కానీ అలాగా ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ దీని ఇది అపోజ్ చేయడం వలన కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఏమంటాం? సగం అయింది అనుకోండి e/2 అంటాం. 1/4 అయిపోయింది అంటే దీని నుంచి సబ్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత 1/4 మిగిలింది అనుకోండి e/4 కదా. e/6 మిగిలింది అనుకోండి e/6. అలా ఆ రకంగా మిగిలిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని e/k అని రాస్తాం. k అనేది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఏమంటాం? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ అంటే ప్లేట్ వల్ల వచ్చిన పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టడం వలన అపోజిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యి చివరికి ఉన్న దాంట్లో e/2 e/4 అలాగైపోతుంది కాబట్టి దాన్ని e/k అంటున్నాం. కాబట్టి ఈ కేని మనం ఏమంటాం? డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. మెటీరియల్కి మారుతుంది. అల్టిమేట్గా ఇక్కడ నేను చెప్పేది మీకు ఏమర్థమైంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గింది, రైట్? సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ d అనుకున్నాం కదా. v ఈజ్ ఈక్వల్స్ టు e/d. ఓకేనా? డిస్టెన్స్ మారలేదు. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గితే పొటెన్షియల్ కూడా తగ్గుతుంది కదా. కాబట్టి ఓకేనా, ఒరిజినల్గా ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్స్ టు e/d. ఓకేనా? ఇప్పుడు డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గింది కాబట్టి e/k అయింది కదా. పొటెన్షియల్ కూడా v' ఈజ్ ఈక్వల్స్ టు v/k అవుతుంది అనమాట. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ దెన్ e' అని అందాం. e' ఈజ్ ఈక్వల్స్ టు e/k అండ్ తగ్గినట్టుగా పొటెన్షియల్ కూడా v/k అవుతుంది. ఓకేనా? సో మనకి తెలిసిన దాని ప్రకారం ఏంటి? కెపాసిటీ c ఈజ్ ఈక్వల్స్ టు q/v. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ఛార్జ్ మారట్లేదు, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అలాగే ఉన్నాయి, కానీ పొటెన్షియల్ ఏమవుతుంది? ఉండాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ e'/k అయినట్టుగా v ఉండాల్సిన పొటెన్షియల్ v' అయింది, దాని వాల్యూ v/k అయినట్టుగా c ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ మారట్లేదు కానీ పొటెన్షియల్ మారిపోవడం వల్ల కెపాసిటీ కూడా మారింది అని అనుకుంటాం. కాబట్టి c' ఈజ్ ఈక్వల్స్ టు q/v/k అంటాం. ఈ కేని పట్టుకపోతే c' ఈజ్ ఈక్వల్ టు kq/v. ఓకేనా? c' ఈజ్ ఈక్వల్స్ టు kc. ఓకేనా? అంటే కెపాసిటీ ఏమవుతుంది? డైఎలక్ట్రిక్ పెట్టడం ద్వారా కెపాసిటీ k టైమ్స్ పెరుగుతుంది. c అంటే ఎవరు? ఇందాక మనం ప్రూవ్ చేసాం కదా, ε0A. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టినప్పుడు దాని కెపాసిటీ ఏమవుతుంది? k∈0A/d అవుతుంది. అంటే k టైమ్స్ పెరుగుతుంది. మరొకసారి చెప్తున్నా, డైఎలక్ట్రిక్ పెట్టినప్పుడు, డైఎలక్ట్రిక్ అంటే జనరల్గా నాన్ కండక్టింగ్ మెటీరియల్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ k టైమ్స్ తగ్గుతుంది, పొటెన్షియల్ k టైమ్స్ తగ్గుతుంది, ఛార్జ్ మారట్లేదు, డిస్టెన్స్ మారట్లేదు కాబట్టి కెపాసిటీ మారుతుంది. కాబట్టి కెపాసిటీ c' అవుతుంది. అదేమవుతుంది? k టైమ్స్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గుతుంది, పొటెన్షియల్ తగ్గుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. సో అది ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ ద కెపాసిటర్. ఇంకా ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ కంప్లీట్గా ఈ గ్యాప్ అంతా ఫిల్ చేయొచ్చు, సగం గ్యాప్ ఫిల్ చేయొచ్చు, డిఫరెంట్ పార్ట్స్ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. ఆ రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం స్టడీ చేద్దాం. ఓకేనా? బాయ్.